అందరికీ నమస్కారం అండి. మొన్న ఒక ఆవిడ చెప్తా ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోను అని మొండికేసుకొచ్చింది. మేము ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం సమాధానం చెప్పాలి? మగ పెళ్లి వాళ్ళు ఊరుకుంటారా మేము ఇలా చెప్తే? ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2 నెలలు ఉంది టైము పెళ్ళికి. ఈ లోపల మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. చూసారా అండి, పిల్లలు మనస్తత్వాలు ఎలా మారిపోయాయో. పెద్దవాళ్ళు ఇంతకుముందు అంటూ ఉండేవారు, ఎప్పుడైనా సరే పెళ్ళి కుదిరింది అని అంటే ఎక్కువసేపు లేట్ చేయకూడదు, సంబంధం కుదిరింది అనగానే తొందరగా చేసేయాలని అనేవారు. ఏమో వాళ్ళకి వేరే సంబంధం వచ్చిందని అంటే మళ్ళీ మనసు అటు సైడ్కి మరలచ్చు. లేదంటే ఈ అమ్మాయికి వాళ్ళకి ఏమైనా సరే ఇంకో మంచి సంబంధం ఏదైనా వచ్చిందంటే దానికంటే ఇది బాగుంది కదా, అయ్యో అనవసరంగా ఒప్పుకున్నామని వీళ్ళ మనసు మారచ్చు. కట్నాల విషయంలో వాళ్ళు ఎంత ఇస్తామన్నారు, వీళ్ళు ఎంత ఇస్తామన్నారని ఇలాంటివి ఏదో ఒకటి వచ్చి వద్దు అని అనుకునే పరిస్థితి రావచ్చు. లేదంటే అబ్బాయి అమ్మాయి మధ్యలో ఏదైనా రావచ్చు అన్న ఆలోచనతోటి ఏదైనా సంబంధం కుదిరింది అని అంటే తొందరగా చేసేయాలని చెప్పేవారు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్లు ఏ రకంగా చేస్తున్నారంటే పెళ్ళి చేసినంత గ్రాండ్గా ఎంగేజ్మెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో అనేవాళ్ళం, ఎవరికైనా సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ అని అంటే అసలు ఎంగేజ్మెంట్ అని అన్న మాట వచ్చేది కాదు. తాంబూలాలు పుచ్చుకున్నామని అనేవారు. అబ్బాయి మా అబ్బాయికి తాంబూలాలు తీసుకుందాం, లేదంటే మా అమ్మాయికి తాంబూలాలు తీసుకురావని ఆ తాంబూలాలు అనే పదం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది వాడుతున్నారు. సరే, ఎంగేజ్మెంట్ అన్న మాట వాడారు, కానీ అక్కడ జరిగే తంతు చూస్తుంటే నిజంగా అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఇది హిందూ సాంప్రదాయమేనా అని అనే విధంగా అనిపిస్తూ ఉంది. అక్కడ ఉంగరాలు మార్చేసుకుంటున్నారు, దండలు మారుస్తూ ఉన్నారు. అలాగే కేకులు కట్ చేస్తున్నారు. మెయిన్ కేకులు కట్ చేసే సాంప్రదాయం ఎక్కడుందండి? ఎంగేజ్మెంట్లో కేకులు కట్ చేయడాలు ఉన్నాయి. అసలు బర్త్డేలు కట్ చేయడమే చాలా తప్పు అంటారు, కానీ పిల్లలు అది లేకపోతే లేదు అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు కేకులు కట్ చేసుకుని. కానీ పెళ్లి తాంబూలాల విషయంలో బట్టలు పెట్టుకోవడం, తాంబూలాలు ఒకరికొకరు తీసుకోవడం, ఆ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఇది తెలుసు. కానీ ఈ కేకులు కట్ చేయడం ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని నుంచో పెట్టి ఏదో పెళ్లి రోజులాగా చేయడం, అది అసలు ఎంతవరకు కరెక్టు? అలా కూడా చేసేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు. తుప్పలమ్మట, చెట్లమ్మట, ఎక్కడికో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం, వాళ్ళ కూడా ఇంకో 2 కెమెరామెన్లు వెళ్ళిపోవడం, మొహాల్లో ఎట్టడం, ఎగరేసుకోవడం, గెంతేసుకోవడం, ఒకళ్ళొకరు పట్టేసుకోవడం, అవి షూట్లు తీసేయడం, పెళ్ళిలో కూర్చోబెట్టి దాన్ని చూడండి మా అబ్బాయి మా అమ్మాయి పెళ్ళికి ముందే ఎంజాయ్ చేశారు అని వీళ్ళకి పెళ్ళిలో ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి అక్కడ వేస్తున్నారు, ఒక సినిమా వేసినట్టు. అసలు ఇలాంటివన్నీ ఒకప్పుడు ఉన్నాయా అండి? ఎక్కడా లేవు. కానీ ఒకరిని చూసి ఒకరు డబ్బు అనేది లెక్క లేకుండా విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. సరే, ఇలా ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. రేపొద్దున్న అసలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అవ్వకముందే ఇవన్నీ చేస్తున్నారు. చేసిన తర్వాత అసలు ఆ పెళ్ళి అవుతుందా లేదా అనేది ఎవరికైనా తెలుసా అండి? తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత క్యాన్సిల్ అయిపోయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. ముహూర్తాలు పెట్టిన తర్వాత ఒకరొకరు నాకు ఇష్టం లేదని చెప్పుకొని అసలు పెళ్ళిళ్ళే బోల్ డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కూడా క్యాన్సిల్ అయినవి మనం చాలా చూసాం. కొంతమంది ఇలా ఫోటోషూట్లని అక్కడికి ఇక్కడికి వెళ్ళి చనిపోయిన వారిని కూడా చూసాం. కానీ ఒక ముహూర్తం అనేది పెట్టారు, అదే టైంకి చెయ్యాలని ఒక సాంప్రదాయం అనేది ఉంది, ఒక శుభలేఖలు అనేవి వేసుకుంటారు. అవన్నీ పక్కకు పడేసి పెళ్ళికి ముందే ఇవన్నీ చేసేస్తూ ఉంటే అసలు ఏమని చెప్పాలంటే అసలు ఆ పెళ్ళి జరుగుతుందో లేదా అసలు ఈ గ్యారంటీ అనేది ఉందా? ఒకవేళ జరగకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు అలా చేయడం తప్పే కదా. ఇప్పుడు ఒక ఆవిడ చెప్తుంది, మా అమ్మాయికి ఇప్పుడు ఏ రకంగా నచ్చ చెప్పాలో అర్థం కావట్లేదు, అసలు నేను చేసుకోనని చెప్పేస్తుంది అని అన్నారు. చూసారా, ఆ అమ్మాయికి కూడా ఇలాగే అన్నీ చేసేసారు. ఫస్ట్ పెళ్ళికి ముందే ఎంగేజ్మెంట్ అనేసి అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం. ఇప్పుడు గొడవ ఎక్కడొచ్చిందని అంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. అబ్బాయి అమ్మాయి చాటింగ్లు చేసుకొని మాట్లాడుకోవడం. మరి ఒకరొకరు ఏమనుకున్నారో తేడా కొట్టింది. నాకు ఇప్పుడు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. చూసారా, అనుకుంటారు ఏదో చేసేసి ఇది షోక్గా స్టైల్గా వాళ్ళెవరో చేశారు, మనం కూడా ఆ మాత్రం చేయకపోతే బాగోదు అన్నట్టు చేస్తున్నారు. కానీ పిల్లల జీవితాల గురించి ఆలోచించట్లే. ఈ పెళ్ళికి ముందు ఇవన్నీ చేస్తారు, రేపొద్దున వాళ్ళిద్దరికి ఇష్టం లేదని విడిపోయారు అనుకో, మీ పరువు పోయినట్టే కదా, అల్లరిపాలు అయిపోయినట్టే కదా. మరి పెళ్ళికి ముందు ఇవన్నీ చేయడం ఏంటి? ఈ కేకులు ఇవి అవి ఫోటోషూట్లన్నీ ఈ పిచ్చివన్నీ చేసి పరువు ఎందుకు తీసుకుంటున్నారో జనాలు అర్థం కావట్లే.
పోనీ పిల్లలకంటే తెలియదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మొదలుపెట్టారు. అసలు తల్లిదండ్రులు కూడా ఇది కాదమ్మా మన సాంప్రదాయం అని పిల్లలకి ఎందుకు నచ్చ చెప్పట్లేదు అంటే ఇక్కడ లోపం ఎవరిది? తల్లిదండ్రులదనే కదా. మన గరికపాటి ఆయన కానీ నండూరు కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు పెళ్ళికి అర్థం ఏంటి, పెళ్ళికి ఉన్న మంత్రాలకి ఏంటి అర్థం అనేది ప్రతీదీ కూడా వివరించి చెప్తూ ఉంటారు. అయినా కూడా జనాల్లో మార్పు అనేది రావట్లా. ఇంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడము, తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకొని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని మేము పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం అదంతా నువ్వే ఇవ్వాలన్నట్టు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని డబ్బులు పిండేయాలని చూసుకుంటూ ఉంటారు. తప్పు కదండి, అలా ఏది చేయకూడదు కదా. పెద్దవాళ్ళు ఆలోచించాలి కదా. ఎందుకంటే అనుభవంతో వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి సంసారాలు చేసి పిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చిన తర్వాత ఏంటి అనేది ఒక అనుభవం ఉన్నప్పుడు పిల్లలకి మనం అలా నేర్పించకూడదు కదా. అమ్మ ఇది తప్పు, ఇలా జరిగిందంటే రేపొద్దున్న ఇలా నవ్వులు పాలవుతాము, ఏ క్షణం ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఇలా చేయకూడదు తప్పు అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అన్నీ పిల్లల నిర్ణయాలకే పిల్లల ఇష్టాలకే ఎందుకు వదిలేస్తున్నారు అర్థం కావట్లే. ఏదైనా జరిగిన తర్వాత అయ్యో మా పిల్లల జీవితాలు ఇలా అయిపోయాయని నెత్తి పట్టుకుని ఏడ్చేది మళ్ళీ ఇదే తల్లిదండ్రులు. కానీ పిల్లలకి నచ్చ చెప్పే విషయంలో మాత్రం ఎవ్వరు కూడా సాహసాలు చేయలేమన్నంత పని చేస్తున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోబట్టే కదా పిల్లలు అలా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను చేసుకోను అని చెప్పింది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? తప్పు కదా, అలా చేయకూడదు కదా ఎవరైనా సరే. చాలా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయినవి ఉన్నాయి. కొంతమంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటివన్నీ కూడా ముందు దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎందుకంటే పెద్దవాళ్ళ అనుభవంతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆలోచించాలి ఒక్కసారి ఏదైనా చేస్తున్నామని అన్నప్పుడు. చివరికి ఆ శోభనం షూట్ కూడా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఏంటో శోభనం గదిలోనూ కెమెరామెన్ వెళ్ళిపోయి ఆ పందిరి మంచానికి చక్కగా పూల డెకరేషన్ అవన్నీ ఉంటే అబ్బాయి అమ్మాయి అయ్యి బాబాయ్ ఆ వీడియో అయితే అస్సలు ఎంత గవర్నమెంట్ మూతలో ముదులు పెట్టేసుకొని కాగలించేసుకొని అసలు ఇంకా ఆ కెమెరామెన్కి అయితే ఇంకా పండగ అన్నమాట. ఫ్రీగా సినిమా చూస్తున్నట్టే వాడు ఇలా కెమెరాలు వాళ్ళ మొహాల మీదకి పెట్టి అసలు అంత సిగ్గు లేకుండా ఎలాగా ప్రవర్తిస్తారండి. ఆ పెద్దవాళ్ళందరూ ఏమైపోయారు? ఆ షూట్ల కోసం పిల్లల్ని ఆ విధంగా చేసేస్తారా? అసలు అదేమన్నా సినిమానా ఏంటి? అసలు అది జీవితాలు అనుకున్నారా, ఇంకేమన్నా అనుకున్నారా? అసలు ఆ వీడియో చూస్తుంటే వైరల్ అవుతూ ఉంది. అసలు ఈ జనాలు ఏమైపోయారు? సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి? వెనకాల పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారా లేరా, లేదంటే వాళ్ళకి తెలిసే ఇవన్నీ కావాలని చేస్తున్నారా అనేది అస్సలు అర్థం కావట్లే. పిల్లల పరువుని నిజంగా తీసేసేది ఈ పెద్దవాళ్ళే అనిపిస్తుంది. అంతంత డబ్బు ఖర్చు పెట్టి అంతంత కెమెరామెన్లకు డబ్బులు ఇచ్చి ఇంతంత వీడియోలు తీసి ఒకరి మూతుల్లో ఒకరు పెట్టుకుని జూములు చేసి దగ్గర కెమెరాలు పెట్టి ఆ కెమెరామెన్ సొంగగార్చుకుంటూ వాళ్ళని వీడియోలు తీయడం అది చూస్తుంటే నిజంగా ఎంత సిగ్గు అనిపిస్తుందంటే అప్పుడు అనుకునేవాళ్ళం ఇంకా అదొక్కటే మిగిలింది, గదిలో ఏం జరగదో అది ఒక్కటి తీసేస్తే ఇంకా సమాప్తం అవుతుంది పెళ్ళిళ్ళకి అని అనుకునేవాళ్ళం. చివరికి ఇప్పుడు అది కూడా శోభనం గదుల్లో కూడా వెళ్ళిపోయి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. అసలు సిగ్గు అనేది అనిపించట్లేదా అండి? అయ్యో నా భార్యతో నేను కలుసున్నది ఈ వీడియో పెట్టడం ఏంటని ఆ అబ్బాయికి అర్థం లేదా? కనీసం ఆ అమ్మాయి కన్నా ఉండాలి కదా. ఏంటి మేము భార్యాభర్తలు మేమిద్దరు ఉంటే ఇలాంటి వీడియోలు తీయించుకోవడం ఏంటని ఆ అమ్మాయికి బుద్ధి లేదా? అంటే ఇద్దరూ బరి తెగించిపోయారా? వీళ్ళిద్దరిని చూసి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి సాంప్రదాయాలు? మళ్ళీ మేము హిందువులు అంటారు, హిందూ సాంప్రదాయాలు అంటారు, మళ్ళీ సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు జరగాలంటారు. ఏంటిది ఇది? 3 రోజులకి ఇలాంటి పెళ్ళిళ్ళన్నీ పెటాకులు అయిపోతున్నాయి, కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. ఇక్కడ తప్పు ఎవరిదంటే పెద్దవాళ్ళలోనే ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పిల్లలను ఒకరిని చూసి ఒకరు మేము ఇలా చేసుకోవాలని పిల్లలు మొదలు పెడితే మీ పెద్దవాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు చెప్పట్లేదు ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఏదైనా సరే పెళ్ళయిన తర్వాతే అని ఎందుకు చెప్పట్లేదు? పెళ్ళికి ముందే అన్నీ చాలామంది అన్నీ చేసేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బంతా వృధా అయ్యి నానా తిప్పలు పడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అవన్నీ బాధపడే విషయాలే కదండి, అల్లరిపాలైపోయిపోయే విషయాలే కదా. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తల్లిదండ్రుల మనస్తత్వాలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మీ పిల్లల జీవితాలు ఇలా అయిపోతే మీకు సంతోషమా? పిల్లలు అడుగుతారు, పిల్లలు అడిగినా కూడా మీరు కాదని చెప్పండి. ఏదైనా సరే పెళ్ళైన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, హనీమూన్లకి అక్కడికి వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి, పెళ్ళికి ముందు మాత్రం ఇలాంటివి చేయకూడదు, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఒకరు చేశారని ఒకరు లక్షల కెమెరామెన్లకు డబ్బులు ఇచ్చి
ఫోటోల వరకు తీసుకోవడం అంటే అందం, పెళ్ళిలో ఎవరైనా తీసుకుంటారు. కానీ పెళ్ళిలో అసలు సాంప్రదాయం అనేది లేదు. పెళ్లి జరుగుతుంటే కూడా ముందు కెమెరామ్యాన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అక్కడ పంతులు గారి కంటే కూడా, ఆ మంత్రాల కంటే కూడా, ఆ తంతు కంటే కూడా కెమెరామ్యాన్కే దృష్టి అంతా అటు పెట్టాలి. కెమెరామ్యాన్ ఎలా ఫోజులు ఇవ్వమంటే అలా ఇవ్వాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఆ పంతులు గారు చదివే మంత్రాలకు కూడా అర్థం ఏంటనేది కూడా అసలు పట్టించుకోరు. అది వినను కూడా వినరు. చేసేసామా అయిపోయింది, ఆయన చేయమన్నారు మనం చేసేసామా అన్నట్టు దృష్టి అంతా కెమెరామెన్ మీదే ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఫోటోలు ఎలా దిగాము, ఫోటోలు ఎలా వచ్చాయి, ఇదే ఎక్కువైపోయింది ప్రతి చోట కూడా. తల్లిదండ్రులు ఎందుకు చెప్పట్లేదు? అన్ని వందల లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి మేము ఇన్ని 40 రకాలు 30 రకాలు ఫుడ్ ఐటమ్స్ పెట్టామంటారు, ఇంతంత డెకరేషన్ ఖర్చు పెట్టామంటారు, ఇన్ని ఖర్చు ఎందుకంటే అవన్నీ ఖర్చు పెట్టాలని ఎక్కడైనా ఉందా? అవన్నీ ఖర్చు పెడితేనే పెళ్లి జరిగినట్ట? సింపుల్గా చేస్తే పెళ్ళి కాదా? ఎవరైనా మనం పెళ్లి చేసుకుంటున్నామంటే ఒక అతిథి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి భోజనం చేసి పంపించాలి, భోజనం పెట్టి పంపించాలి. అంతవరకు పెళ్ళి అని అనేది ఇప్పుడు అది లేదు, ఫ్యాషన్గా మారిపోయింది. కళ్యాణ మండపాలు లక్షలు కట్టడం, అక్కడికి వెళ్ళడము, అక్కడ చేసుకోవడము, అక్కడి నుంచే ఇంకా 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 అడ్రస్ కనబడరు, ఇంకా అన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా. అప్పుడు కాలంలో ఇళ్లల్లోనే పెళ్ళిళ్ళు చేసేవారు. ఇవన్నీ కళ్యాణ మండపాలు అవి ఎక్కడున్నాయి, ఎక్కడో ఒకటి అరా ఉంటే ఆ డబ్బున్న వాళ్ళు వెళ్ళేవారు. కానీ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇళ్లల్లోనే లిమిట్గా తక్కువ మందిని, బంధువుల వరకే కొంతమంది మాత్రమే పిలుచుకొని చేసుకునేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అది వేల మంది. అసలు అంతమంది పిలిచి చేయాల్సిన, అంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అంత అవసరం ఏముంది? పోనీ చేస్తున్నారు. పిల్లల జీవితాలు ఏమన్నా బాగుంటున్నాయా? పెళ్ళైన 3 నెలలకి, పెళ్ళైన 6 నెలలకి కొట్టుకోవడం, విడిపోవడం. వాళ్ళకి ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? ఎందుకంటే ముందు నుంచి ఇవి సాంప్రదాయాలు లేవు కాబట్టి, ఈ పెళ్ళి అనే దానికి అర్థం ఏంటనేది వీళ్ళకి తెలియదు కాబట్టి, పెద్దవాళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళలోనే ఉంది తప్పంతా కూడా. పిల్లలు అడిగితే మీరు ఒప్పుకోకండి. గరికబాటి ఆయన కూడా చెప్పారు, ఈ అమ్మాయిలు షూట్లు ఇవి అవన్నీ వెళ్తానంటే అలా పంపించారనంటే ఆడపిల్ల తండ్రిదే తప్పు అని ఖచ్చితంగా ఆయన చెప్పారు. ఏదైనా జరిగిపోయిన తర్వాత బాధపడడం కాదు, జరగక ముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అనుభవంతో ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ అబ్బాయి వాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా మీరు ముందే చెప్పాలి. ఇలాంటి షూట్లు ఇలాంటివి అని అంటే మాకు ఇష్టం లేదు, మేము పంపించము, ఏదైనా సరే మీరు పెళ్ళైన తర్వాతే చేసుకోండి అని మీరు కటాఖండిగా చెప్పాలి. అలా ఎవరో చెప్పట్లా, వాళ్ళకంతా ముందు వీళ్ళే రెడీగా ఉంటున్నారు. ఎక్కడికంటే అక్కడికి ఆడపిల్లలను పంపించేయడం. ఏదన్నా జరిగిన తర్వాత రేపు పెళ్లి చేసుకునే వాళ్ళేగా, ఎలా తిరిగినా పర్వాలేదులే అని అలాగా వదిలేసుకుంటున్నారు. ఆ పెళ్ళి జరగకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి అదే. ఎంగేజ్మెంట్ అయింది, అంతా మాట్లాడేసుకున్నారు, అన్నీ చేసేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి చాటింగ్లు చేసుకున్నారు. మరి ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. ఇప్పుడు నేను చేసుకొని వాడిని పెళ్లి చేసుకొని నాకు ఇష్టం లేదు, వద్దని చెప్పేయండి అని చెప్పేస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు అందరినీ పిలుచుకుని ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేసేసుకొని ఈ పెళ్ళి వద్దంటే సిగ్గుచేటే కదండి, పరువు పోయినట్టే కదా. అబ్బాయి వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఈ పిల్లలు చేసే పనులు ఇలా ఉంటాయి. అందుకనే పెద్దవాళ్ళు ఎక్కడ వరకు పిల్లల్ని లిమిట్లో ఉంచాలో అక్కడ వరకే ఉంచాలి. దాటారు అని అంటే మీ పరువు వాళ్ళే తీసేస్తారు. కాబట్టి తల్లిదండ్రులను తప్పు ఉంది. ఎవరు కూడా అలాంటివి చేయకండి. పరువు పోయే పనులు చేసుకోకండి అనవసరంగా. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత గారాభంగా పిల్లల్ని చక్కగా పెంచినప్పుడు ఆ పెళ్ళి అని ఆ ఒక్కటి కూడా సాంప్రదాయంగా జీవితంలో ఒక్కసారే చేసుకుంటాం. ఈ పెళ్ళి అనేది ఇలాగే ఖచ్చితంగా జరగాలని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లల జీవితాలు బాగోకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏడ్చేది ఎవరు? తల్లిదండ్రులే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్ల అయినా సరే ఇలా షూట్లు, పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇలాంటివంటే అసలు ఒప్పుకోకండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. ఆ పెళ్ళి అయ్యేదాకా అయ్యింది అని అనుకోవాలి. అలా ఉన్నాయి ఇప్పుడు రోజులు. ఇలాంటి వీడియోలు ఇలాంటివి ఈ సోషల్ మీడియాలో రిలీజ్ చేయకండి. చూడడానికే అసహ్యంగా ఉన్నాయి. ఒకడు చేశాడని ఒకడు ఇంకా అందరూ లైన్ కట్టి ఇలాంటివే పెడుతున్నారు. ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ ఎంత పరువు పోయేదండి. భార్యాభర్తలు వాళ్ళు ఎక్కడో గదిలో చేసుకునే పనులు కూడా సోషల్ మీడియాలో పెడుతుంటే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. మీ పిల్లల గురించి మీరు అందరూ అసహ్యంగా చెప్పుకుంటుంటే మీకు సంతోషమా? కాబట్టి ఈ తప్పు అంతా తల్లిదండ్రుల్లోనే ఉంది. తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఉంటే పిల్లలు ఏదీ చేయరు. తల్లిదండ్రులు ఖండించండి. మీ పిల్లల విషయంలో మీ పిల్లల జీవితాలు బాగుండాలి అని అనుకుంటే
మీరు కూడా పెద్దవాళ్ళుగా ఓ పెద్దరికంగా మీ పెళ్ళిళ్ళు మీకు ఆ కాలంలో మీరు ఎలా చేసుకున్నారో పిల్లలకు కూడా అదే విధంగా చేయాలన్న ఆలోచనలో మీరుండి పిల్లలకు నేర్పిస్తే ఎవరి జీవితాలైనా కూడా బాగుంటాయి. పెళ్ళి అనే దానికి అర్థం చెప్పి ఇలా చేయకూడదమ్మా అని నచ్చజెప్పి చెయ్యండి, అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.